సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్, కర్నూలు జిల్లా హోటల్స్ అసోసియేషన్ వారు మీరు ఈ చల్లని ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు తాపిస్తున్నందుకు వాళ్ళకి పుణ్యం ఇది అవుతుంది. వాళ్ళ దయ చాలా బాగుంది. మజ్జిగ బాగా తాపిస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎండకి పని చేస్తాం కదా, ఎండకి పని చేసి నెల నుంచి రోజు తాగుతున్నాం. ఇక్కడ బాగా బాగుంటుంది. రోజు ఖచ్చితంగా కడుపులో ఆగిపోవచ్చు. నా పేరు ప్రేమరాజ్. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. గత ఎండాకాలం 3-4 నెలల నుంచి డైలీ మజ్జిగ అందరికి ఇస్తున్నారు. వీళ్ళు సంతోషంగా వీళ్ళ కుటుంబం బాగుండాలని. నేను ఇక్కడ ఆటో స్టాండ్ వాళ్ళం అందరం మజ్జిగ ఇస్తుంటాడు. బాగానే ఇస్తారు. ఎండాకాలం కూడా బాగుంటుంది. ప్రతి సంవత్సరం కంపల్సరీ మజ్జిగ పెడతారు. వాటర్ రెండు పెట్టేస్తారు. మాకైతే ఇక్కడ బాగుంది. బాగా వస్తారు. మాకు చల్లగా బాగుంది సార్. మండుతున్న ఎండలతో విలవిలలాడుతున్న నగరవాసులకు కాస్తంత ఊరట లభిస్తుంది. కర్నూలు టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పెద్ద ఆసుపత్రి సమీపంలో ఉచిత చల్లని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటైంది. ఈ చలివేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు ఈ చలివేంద్రం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్తే, నా పేరు మురళీధర్ కల్పుర, కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము 7 సంవత్సరాల క్రితము మా అసోసియేషన్ తరపు నుండి ఒక చలివేంద్రం ప్రతి సంవత్సరం ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము రకరకాల సేవా కార్యక్రమాల్లో చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఎండాకాలంలో ఒక 2 నెలలు ఈ ఎండ తీవ్రత ఉన్నప్పుడు చలివేంద్రం చేద్దామని ఒక ఆలోచన వచ్చేసి చలివేంద్రంలో నీళ్లతో పాటు మనము మజ్జిగ కూడా ఇస్తే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచన వచ్చింది. మాకు నీళ్ళు అందరూ ఇస్తారు, కాకపోతే నీళ్ళ వెంట ఒక చల్లని మజ్జిగ కూడా ప్రజలకు మనం ఉచితంగా అందించామంటే మనకు కూడా తృప్తి ఉంటుంది అని, అది ఒక సేవా కార్యక్రమం మాదిరి ఉంటుందని ఒక ఆలోచనతోటి 7 ఏళ్ల కింద స్టార్ట్ చేసినాము. దానికి గాను అప్పుడు ఈ స్థలాన్ని ఎంచుకున్నాం మేము. ఇక్కడ మనకు పెద్ద ఆసుపత్రి ఉంది, 4-5 జిల్లాల నుండి వస్తుంటారు పేషెంట్స్. అలాగే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ జిల్లా పర్యంతం అన్ని చోట్ల నుండి జనాలు వస్తూ ఉంటారు. సో అందరూ మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు డబ్బులు పెట్టి నీళ్లు కూడా తాగలేరు. అట్లాంటి వాళ్ళకి మనం మజ్జిగ కూడా ఇచ్చామంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. మనకు ఇంత పుణ్యం దక్కుతుందనే ఆలోచనతోటి 7 ఏళ్ల క్రితం మేము స్టార్ట్ చేసాము. అలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మామూలుగా ఏప్రిల్ 1 నుండి మే 31 వరకు చేసే కార్యక్రమాన్ని మార్చి 15వ తారీఖు అంటే 15 రోజుల ముందరగానే స్టార్ట్ చేసేసి గత 78 రోజులుగా నిర్విరామంగా ఒక్క రోజు కూడా మేము గ్యాప్ లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఇలాగే దీంతోపాటు మేము ఇంకుడు గుంతల కార్యక్రమము, తర్వాత ఉచిత వైద్య రక్త శిబిరము, తర్వాత అలాగే మా వర్కర్స్ కానీ అందరికీ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. అలాగే అప్పుడప్పుడు తరచూ ఈ అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి వెళ్ళేసి వాళ్ళకు సరుకులు ఇప్పించడము, ఇవన్నీ చేసుకుంటా ఇలా మేము మా అసోసియేషన్ రకరకాల సేవా దీనిలో మేము పాలు పంచుకుంటూ చేస్తూ ఉంటాము. మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ మజ్జిగ కూడా నాకు తెలిసి దాదాపు స్టేట్లో ఎవరు పెట్టలేదు. పెట్టినా 1-2 రోజులు ఎవరైనా పెడతారు కానీ ఇట్లా కంటిన్యూగా ఇన్ని రోజులు ఎవరు పెట్టేది ఉంటుంది. కాబట్టి మేమేం చేస్తామంటే, అంటే ఇది మా గొప్ప అని చెప్పుకోవడం కాదు, మనం ఇట్లాంటి దాంట్లోని స్ఫూర్తిగా తీసుకొని ఇలాగే ఒక హోటల్ అసోసియేషన్ కాకుండా ప్రతి అసోసియేషన్ వాళ్ళు లేదా ఎవరికి సేవారంగంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లలో కనీసం ఒక చోటనన్నా ఎక్కడన్నా ఇట్లా మంచి ఒక నిజంగా అవసరం ఉండే చోట్ల స్థలాన్ని ఎంచుకొని అక్కడ మినిమం మజ్జిగ, మంచినీళ్ళు అనేది చేస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. అలాగే ఇప్పుడు మాకు దీనికి సహకరించారు. మాకు ఇప్పుడు ఈ చోటు ఉంది, ఇది మన రమాదర్శన్ కేశవ్ కానీ వెంకటేష్ కానీ వాళ్లకు మా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాము. అలాగే మనకు ఇప్పుడు నీళ్లు ప్రతిరోజు మనం నీళ్లు ట్యాంక్ స్టోరేజ్ కోసం గాను మనకు నీళ్ల ట్యాంకులు అందించారనమాట. వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి గాను కల్కి సేవా సమితి వారు మరియు అవోప వారు వాళ్ళు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. అలాగే మాకు ఇన్ని రోజులుగా దాతలు ఉంటేనే ఎవరన్నా ఏదైనా చేయగలరు కాబట్టి ఇన్ని రోజులుగా నేను దాతలు చాలా మంది దాతలు ముందుకు వచ్చేసి మేము ఇంకా ఫేస్బుక్లో పెడితే US నుండి ఇక్కడ నుండి ఎంత వచ్చినారు దీన్ని పంపించారు. అంటే ఉత్త హోటల్ వాళ్ళు ఒకరే చేయొచ్చా, దీన్ని డొనేషన్ ఇవ్వచ్చా, వేరే వాళ్ళు కూడా ఇవ్వకూడదా అని చెప్పేసి అంటే సరే మేమందరం ఒక మీటింగ్ చేసుకొని మాట్లాడుకొని ఇతరులు కూడా అవకాశం కల్పిస్తాం. మన బ్యానర్ కింద వాళ్ళు కూడా చేసుకొని సేవ, వాళ్లకు ఇంత పుణ్యం దక్కని ఆలోచనతోటి అలా మేము US, UK, మళ్ళీ దుబాయ్ ఇక్కడ నుండి కూడా తెలిసిన వాళ్ళు పంపిస్తే తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరున మేము ఇక్కడ మజ్జిగ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరికి మజ్జిగ దాతలందరికీ కూడా మేము పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈ మజ్జిగ అనే కార్యక్రమము స్టార్టింగ్ మనం వచ్చేసి కొంతమందికి ఇవ్వాలనుకున్నాము. బట్ ఇక్కడ జనరల్ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్ల పరిస్థితి చూసి దీన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయి ఈరోజు దాదాపుగా మనము రోజు 1000 నుంచి 1500 మందికి మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఈ మజ్జిగతో పాటు ఈ శ్రీరామనవమి రోజు
మనము పానకము, వడపప్పు ఇట్లా వివిధ రకాలుగా ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మధ్యతరగతి కింది స్థాయి ప్రజలు కాబట్టి వాళ్ళకు డబ్బు అనేది ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఓ 2 గ్లాసులు మజ్జిగ తాగిన తర్వాత కూడా వాళ్ళు మా హోటల్ అసోసియేషన్ అందరిని కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమం మేము కర్నూలులో ఎన్నో చూస్తున్నామండి, కానీ ఎక్కడ చూడు మంచినీళ్ళు ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ మాత్రం మేము మజ్జిగ చూస్తున్నామని, మేము తెరవక ముందే చాలామంది ఈ మజ్జిగ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తం మీద హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సేవా నివృత్తిని నగరవాసులు కొనియాడుతున్నారు. అయితే ఇలాంటి సేవా కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.